యాగశాల వెనుక భాగంలో అన్నగారి కార్యక్రమం జరుగుతున్నది, కావున భక్తులందరూ గమనించగలరు. అలా మీరు లాఠీలు కట్టొస్తున్నారు, లాఠీలు హైలైట్ అవట్లా. జనకరా వెనకరా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ పరిణామం ప్రజలు గమనించాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాలనేటువంటి ప్రయత్నం, దాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం మేము చేస్తుంటే దాని మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం, ఈ విధంగా అరాచకాన్ని సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయనకి కూడా మంచిది కాదని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎలాగండి? మా మీద ఫ్లెక్సీలు కడతారు, ఫ్లెక్సీ తీయమంటే తీరు, పూజ చేసుకుని వస్తుంటే నా మీద దాడులు చేస్తారు. పోలీసులు అందరూ ఉంటారు అక్కడే, బెటాలియన్ ఉంది, పోలీసు బెటాలియన్. వాళ్ళ చేతుల్లో లాఠీలు ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి. ఏంటిది అంటే పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నారు, అంతేగా. పోలీసుల ప్రోత్సాహం లేకుండా వదిలేయమని పోనీ, మేము వాళ్ళు కొట్టుకుంటాం, చేసేదే ఉంది. ఇదా చేయాల్సింది? మేము తక్కువ ఉన్నామా? నాకు అర్థం కాలేదు. కాకపోతే ఒక అరాచకమైనటువంటి పద్ధతిని వ్యతిరేకించాం. నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరుగా, చించేయచ్చుగా నేను ఫ్లెక్సీని చించేసేటప్పుడు అడ్డం వచ్చేది ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఇవాళంతా ప్రిపేర్ అయ్యారు. కానీ సాంప్రదాయం, ఒక ఫ్లెక్సీని కట్టినప్పుడు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి వచ్చాను. ఓ పెద్ద మనిషిగా వ్యవహరించాను. మా మీద దాడులు చేస్తారా? చంద్రబాబు నాయుడు బలం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. పోలీసులు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తున్నారు కదా. ఇదంతాను చాలా తప్పైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ పైన దాడి చేయడానికి కర్రలు తీసుకుని వచ్చిన వ్యక్తులంతా చిన్న చిన్న కార్యకర్తలు కాదు, వీళ్ళంతా పదవుల్లో ఉన్న నాయకులు. అక్కడికి వచ్చి గుంటూరు అక్కడ ఉన్న కార్పొరేటరు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. సరే, వాళ్ళందరూ వచ్చారు, విజువల్స్లో మీరు చూస్తారు కదా. కర్రలు రెడీగా పెట్టి కూర్చున్నారు, ఫోటోలు కూడా దిగారు, పోలీసులు పక్కనే ఉన్నారు. వాట్ ఈస్ దిస్? ఇంక సమాజం ఏం కావాలా? పోలీసులు అక్కడ ఉండగానే కర్రలు పుచ్చుకుని ఉంటే ఇంక సమాజం ఏం కావాలా అని అడుగుతా ఉన్నా. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటానికి వచ్చారా? ఆ కట్టెలు తీసుకునే వాళ్ళకి రక్షణ కోసం వచ్చారా? ఏంటిది? మీకేమనిపించింది సార్? కర్రలు పట్టుకుని తెలుగుదేశం వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళ వెనక పోలీసులు లాఠీలు పెట్టుకున్నారు, తెలుగుదేశం నాయకులు కర్రలు పెట్టుకున్నారు, ఇద్దరు కొల్యూడెడ్ అనేక అర్థం. నేను ప్రత్యేకంగా చెప్పాలా? నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చూసేవాళ్ళకి అర్థం కదా. ఇప్పుడు నేను ఒక నాయకుడిని అటు వెళ్తున్నాను,
వాళ్ళ చేతిలో కర్రలు ఉంటే తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా పోలీసులకి? ఆ కర్రలు అలౌ చేస్తున్నారంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? సో దే కొల్యూడెడ్ విత్ పోలీస్ ఈజ్ కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం. మా మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. మీ పైన దాడి చేయడానికి వచ్చిన తెలుగుదేశం గోండాలకి పోలీసులు కూడా సహకరిస్తున్నారని మీరు 100% సహకరించకపోతే ఏం జరిగింది? పోలీసులు సహకరించకపోతే పోలీసులు వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి కదా, అవి పట్టుకుని వాళ్ళ చేతిలో ఉన్న కర్రలు తీసేయాలి కదా. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వస్తే ఆపాలి కదా వాళ్ళని. ఏంటిది కొడతారా? చూస్తాం దాని సంగతి కూడా. విడుదల రజనీ పైన కూడా పూజలు చేయడానికి వెళ్తే ఆమె పైన కూడా ఆమె కారు పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏం సార్ ఈ దాడుల సంస్కృతి ఏంటి? మదం, అధికార మదం, పోలీసులు ఉన్నారనేటువంటి మదం శాశ్వతంగా ఉండవు. అధికారం శాశ్వతంగా ఉండదు, పోలీసులు మీకు శాశ్వతంగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు ఎలా ఉంటాయో గుర్తుపెట్టుకోండి. మీరన్నీ కూడా మీ గుణపాఠాలు చెప్పాల్సిన పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు, రోజులు మారతాయి. మారిన రోజున ఏంటి మీ పరిస్థితి? పోలీసులు మీ పక్కన లేని రోజున ఏంటి పరిస్థితి? ఆలోచించుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోండి ఒకసారి. లేదా వాళ్ళు దాడి చేసేవాళ్ళు ఆలోచించుకోండి ఒకసారి. ఆలోచించుకుంటే తెలిసిద్ది విచక్షణ జ్ఞానం ఉంటే. లేకపోతే చూద్దాం, టైం విల్ డిసైడ్. సిబిఐ చాలా స్పష్టంగా జంతువుల అవశేషాలు లడ్డూల్లో లేవు అని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఫ్లెక్సీలు వేయటాన్ని ఎట్లా చూస్తారు? చెప్పిన తర్వాతే కదా ఈ గొడవ అంతాను. చంద్రబాబు నాయుడు నోరేమో పడిపోయింది, మాట్లాడట్లేదు. కానీ వాళ్ళు వీళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు, ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు. ఇదంతా విషయం లేనప్పుడు, పసలేనప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఏదో విధంగా బుకాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు పశువుల కొవ్వు, పంది కొవ్వు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కలిసిందని చెప్పటం వల్ల అతను చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఈ రాష్ట్రంలో. ఆ చెడ్డ పేరు నుంచి బయటికి రావడం కోసం మా మీద బురద జల్లుతున్నాడు. సింపుల్గా ఇంతే. అతను హిందువులు ఎప్పటికీ క్షమించరు, హిందూ ధర్మాన్ని తెలిసిన వారు ఎప్పటికీ క్షమించరు చంద్రబాబు నాయుడు గారిని. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆధారాలు లేని ఆరోపణ చేసి తర్వాత కూడా ఆధారాలు లేవని నిరూపణ అయిన తర్వాత కూడా క్షమాపణ చెప్పుకోకుండా ఉన్నాడు అంటే ఆయన దురదృష్టం. ఆయనకి భగవంతుడు తప్పనిసరిగా శిక్షిస్తాడు. పదే పదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు రౌడీజం పై మాట్లాడుతూ ఉంటారు, తాట తీస్తానంటారు. ఇప్పుడు దీనికి వాళ్ళు తాట తీయటం లేదు, ఏమీ లేదు. రౌడీజాన్ని ప్రోత్సహించి బతుకుతా ఉన్నారు. పసలేనప్పుడు ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ విషయం లేనప్పుడు, వాళ్ళ దగ్గర పట్టు లేనప్పుడు, ఇవాళ కిందబడి ఓడిపోయామని ఒప్పుకోలేక, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాస్తవాలు గ్రహించలేక ఈ రకంగా దౌర్జన్యాలు చేసి పవర్ ఉపయోగించి పోలీసులు ఉపయోగించి ఏదో నెట్టుకు రావాలని ప్రయత్నం చేస్తానికి నీవేమీ నిలబడవు, అన్నీ పోతాయి. ప్రజలు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందువల్ల వీళ్ళ అరాచకాల వల్ల ఎక్కువ. వీళ్ళ అరాచకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో మంచి గుర్తొస్తుంది. వాళ్ళ రెడీగా ఉన్నారు. ఎప్పుడు మీ ఎలక్షన్ వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. చూస్తారు మీరు రాబోయే కాలంలో. ఫ్లెక్సీ వ్యవహారం ఏంటి సార్? ఎవరికైనా కంప్లైంట్ చేయబోతున్నారా? మీ దాడి వ్యవహారం ఎవరు కంప్లైంట్ చేసిన అవసరంలా. పోలీస్ హ్యాస్ టు టేక్ యాక్షన్, లేదా కమిషనర్ హ్యాస్ టు టేక్ యాక్షన్. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్, వీ విల్ సీ లేటర్. ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. దీన్ని తప్పనిసరిగా దీనికి ఒక కంక్లూజన్ ఇస్తాం. దానిలో ఏమీ సందేహపడాల్సిన అవసరమే లేదు.